వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ప్రస్తుతానికి మాదిగ కులానికి చెందినటువంటి ప్రజలంతా కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇక నుంచి ఫలాలు పూర్తి స్థాయిలో అందడానికి ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక ఆనందం మాత్రం కనిపిస్తోంది ఆ సామాజిక వర్గంలో. మరోవైపు మందకృష్ణ మాదిగ కూడా ఇన్నేళ్ల పోరాట ఫలితాన్ని ఆయన స్వీట్స్ తినిపించుకుంటూ ఢిల్లీలో ఎంపీల మధ్య ఆయన ఒక భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు, శేషు సార్, 2004, 2005 సేమ్ బెంచ్ మీదకి వచ్చింది. తర్వాత 2020లో కూడా బెంచ్ మీదకి వచ్చింది. బట్ కొన్ని కారణాల రీత్యా, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కారణాల రీత్యా ఆర్టికల్ 341, సో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే క్లాసెస్ ఆఫ్ పీపుల్గా రిజర్వేషన్ ఇచ్చినామని చెప్తూ రాష్ట్రాలకు వర్గీకరణ చేసేటువంటి అనుమతి లేదు అన్నది ఒక సందర్భంలో వినిపించింది. బట్ ఇప్పుడు అదే తీర్పు ఇంకోలా మారింది. సో ఇది అంటే వర్గీకరణకు సంబంధించి స్పష్టంగా గుర్తించాలి, కమ్యూనిటీని గుర్తించాలి, కమ్యూనిటీలో ఉన్న పీపుల్ని గుర్తించాలి, దెన్ ఓన్లీ రిజర్వేషన్. ఇక్కడ పాయింట్ రిజర్వేషన్ కాదు, ఇక్కడ కమ్యూనిటీని గుర్తించడం అనేది మెయిన్గా పాయింట్. సో ఇక్కడ ఏ ప్రాతిపదికన ఇప్పుడు ఈ గణన జరుగుతుందనుకోవాలా, ఈ వర్గీకరణ జరుగుతుందనుకోవాలా, రాష్ట్రాలు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటాయి అనుకోవాలా? అందరికీ నమస్కారం. శ్రీకాంత్ గారు, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు 3 ప్రధానమైనటువంటి తీర్పులు ఇచ్చింది. ఆ 3 కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తీర్పులే. ఒకటి, ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. దానిపైన ఇదే సుప్రీంకోర్టు, ఇదే సిజేఐ వైటి చంద్రచూడ్ గారు 10% రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వటం న్యాయమే అనేటటువంటి ఒక ప్రధానమైన చారిత్రాత్మకమైన తీర్పు 2023లో వచ్చింది, మనం చూసాం. ఇది మొదటిది. అయితే రెండోది, ఇటీవల పాట్నా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బీహార్ లో కులగణన తరువాత ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు 65% పెంచారు. అది 65% అంటే 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటిది అది కొట్టివేస్తే బీహార్ గవర్నమెంట్ నితీష్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే 50% రిజర్వేషన్లు మించడానికి వీలు లేదు, కాకపోతే మీ అభ్యంతరాలు చెప్పండి, మేము వింటాము అని పాట్నా హైకోర్టు తీర్పుని సమర్థించింది. అదొకటి. మూడోది ఏంటి అని అంటే, ఈ రోజు వచ్చినటువంటి తీర్పు చాలా ప్రధానమైనటువంటి తీర్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్, ఉపవర్గీకరణ చేసుకోవచ్చు, అది చేయటానికి అనుమతిస్తున్నాము. తర్వాత రాష్ట్రాలకి ఆ అధికారము, ఆ హక్కు ఉంది సబ్ కేటగరైజేషన్ చేసుకోవటానికి అనేటటువంటి ఇదొక తీర్పు. ఇది కూడా మనం ఒక హిస్టారికల్ వర్డిక్ట్ గానే చూడాల్సినటువంటి తీర్పుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ 3. అయితే ఈ 74 సంవత్సరాలలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రధానంగా రిజర్వేషన్ల పైన వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, రిజర్వేషన్లు ఫలాలు చిట్ట చివరి వ్యక్తులకు దక్కటం లేదు, అందటం లేదు అనేది అందరూ అంగీకరిస్తున్నదే. అందరూ అంగీకరిస్తున్నటువంటి మాట, రిజర్వేషన్ల ఫలాలు చివరి వ్యక్తులకు, చిట్ట చివరి వ్యక్తులకు అందటం లేదు అనేది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంలో కేటగరైజేషన్ కోసం, అంటే ఓబీసీలలో కేటగరైజేషన్ లేదు, బీసీలలో రాష్ట్రాల్లో కేటగరైజేషన్ ఉంది, కానీ కేంద్రంలో ఇచ్చేటటువంటి ఓబీసీ 27% రిజర్వేషన్ లో కేటగరైజేషన్ లేదు. మోడీ ప్రభుత్వము జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. జస్టిస్ రోహిణి కమిషన్ 2023లో తన నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, తను ఇచ్చినటువంటి నివేదికలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటే, 2800 ఓబీసీ కులాలకి ఇంతవరకు ఈ దేశంలో ఎలాంటి ప్రయోజనం దక్కలే. విద్యలో గాని, ఉద్యోగాల్లో గాని, మరే ఇతర అంశాల్లో గాని 27% రిజర్వేషన్లు ఓబీసీలకు 1993 నుంచి ఈ దేశంలో వస్తే, ఈ 10 ఏళ్ల కాలంలో 2800 కులాలకు ఏ విధమైనటువంటి ప్రయోజనం దక్కలేదు అని చెప్పింది. అదే నేపథ్యంలో 1994లో మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ ఎస్టీలలో కూడా కేటగరైజేషన్ ఉండాలా, వర్గీకరణ జరగాల, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, బీసీలలో ఎట్లుందో అనే ఉద్యమంతో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 1994లో ప్రారంభించారు. దండోరా ఉద్యమంతో ప్రారంభించారు. అది ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఆ పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అవును. వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి పోరాటానికి ఉపవర్గీకరణకు అంగీకరించి 2000 సంవత్సరంలో ఎస్సీలలో ముఖ్యంగా ఏబిసిడీల వర్గీకరణ తీసుకొచ్చారు. ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చిన తర్వాత దానిపైన అనేకమైనటువంటి కేసులు హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో వేయటంతో మీకు 2000లో వస్తే 2004 వరకు 4 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ జరిగింది తెలంగాణ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ 2004లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు బహుశా సబ్జెక్ట్ టు కరెక్షన్ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మహానాడు అధ్యక్షుడు అనుకుంటాను, చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏంటి అని అంటే, సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, అది కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అని ఆ సబ్ కేటగరైజేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న దాన్ని కొట్టివేశారు. మళ్ళా అప్పటి నుంచి ఒక పోరాటం జరుగుతుంది. తర్వాత ఈ సబ్ కేటగరైజేషన్ పైన తర్వాత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చినప్పటికి కూడా దాన్ని అమలు చేయలేదనేటటువంటి విషయాన్ని గమనించాల. తర్వాత 2010లో కూడా ఇట్లాంటి సంఘటనే జరిగింది. పంజాబ్ లో కేటగరైజేషన్ జరిగిన సందర్భంలో వాళ్ళది కూడా సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి క్రమంలో జరిగినది. 2014లో సుప్రీంకోర్టులో మళ్ళీ అటు పంజాబ్ ప్రభుత్వము కేసు వేసింది, దాంతో పాటు ఎంఆర్పిఎస్ కూడా వేసింది. 2014 నుంచి 2024 వరకు, అంటే ఒక సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ఆ కేసు నలుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ తీర్పు వచ్చినటువంటి సందర్భం, ఆ తీర్పు ఏంటి అని అంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు, అది రాష్ట్రాలకు ఆ అధికారం ఉంది. గత 2004లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని వెనుకకు తీసుకుంటున్నట్టుగా, దాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనం చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రకమైన తీర్పు రావటానికి ప్రధానమైన కారణం నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, ఒకటి మందకృష్ణ మాదిగ సుదీర్ఘంగా చేసిన పోరాటం ఒకటి, రెండోది ఒక రాజకీయ ఎత్తుగడ. రాజకీయ ఎత్తుగడ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా, 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా తను వేసినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి